నశించాలి నశించాలి శిక్షించాలి ఉగ్రవాదులను శిక్షించాలి ఉగ్రవాదులను శిక్షించాలి జరిగింది. దానికి నిరసనగా ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. మన అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ గారు, మన మల్లికార్జున ఖర్గే గారు కూడా వారు తీవ్రంగా ఖండించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మోదీ గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా ఆదేశానుసారంగా కోరుట్ల పట్టణంలోని పట్టణాధ్యక్షుడు తిరుమల గంగాధర్ గారి ఆధ్వర్యంలో మొన్న జరిగిన భారతదేశంలోనే అత్యంత సుందరమైనటువంటి ప్రాంతము జమ్మూ కాశ్మీర్ వద్ద పహల్గాంలో క్రూర మృగాల వలె ఎంతో ఆనందంగా జీవించుకుంటున్నటువంటి వ్యక్తుల మధ్య ఒక క్రూర మృగాలు వచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా ఈరోజు అక్కడికి పోయే పరిస్థితి లేకుండా చేసినటువంటి వారందరికీ కూడా భారతదేశం తప్పకుండా వారిని శిక్షించే విధంగా చొరవ తీసుకుంటుంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఘటనలో చనిపోయిన వారందరికీ కూడా మేము మా కొరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు అర్పిస్తూ కృష్ణరావు గారి యువడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు పహల్గాంలో ఉగ్రముఖుల దాడిలో చనిపోయిన మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. భారత జాతిని చేయాలనే లక్ష్యంగా ఉగ్రముఖలు దాడి చేయడాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాము. ఇటువంటి దురదృష్టకమైన సంఘటనలు జరిగిన తరుణంలో భారత జాతి మొత్తం ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై భారత్ మాతా కీ కొరుట్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్య దగ్గర కాశ్మీర్లోని పహల్గామ దగ్గర భారత పర్యాటకుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు జిహాదులు గతంలో బాంబేలో మరియు బెంగళూరులో పలు చోట్ల విధ్వంసకాండ సృష్టించిన పాకిస్తాన్ తీవ్రవాదులు ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో భారత పర్యాటకుల మీద విజయకరమైన కాల్పులు జరగడం జరిగింది. దాన్ని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్య దగ్గర మన కొవ్వొత్తులతోటి నిరసన తెలియజేస్తూ మరి భారత ప్రభుత్వం వెంటనే వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటూ మళ్ళా ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్. కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు కొరుట్ల నియోజకవర్గంలో కొరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్న జరిగినటువంటి పహల్గాం అనే ప్రాంతానికి దగ్గర మైసూరు అనే పర్యాటక ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడిని ఖండిస్తూ అమరులైనటువంటి అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ మరి తీవ్రంగా గాయపడ్డటువంటి బాధితులు కూడా త్వరగానే కోలుకోవాలని ఆశిస్తూ ఈ రోజున వారికి నివాళులుగా ఈ కొవ్వొత్తుల యొక్క ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం ముందుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి ఈ సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఆ రోజు మంగళవారం చేసినటువంటి ఏమైనా జాతి మొత్తం దాన్ని ఖండిస్తూ ఉన్నది. మరి అక్కడ పేలిన తూటాలకు మరి జారిన కన్నీటి బొట్టులకు మరి కారిన రక్తపు చుక్కలకు కూడా మన భారతదేశం తప్పకుండా మండియా తప్పకుండా సమాధానం చెప్పి తిరుగుతుంది. కావున మనందరం దేశ ప్రజలందరం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక్క తాటిపై నిల్చుండి ఈ ఉగ్ర దాడిని ఖండించాలని కోరుకుంటూ కొట్ల నియోజకవర్గ పార్టీ పక్షాన మీ అందరికీ నా హృదయపూర్వక హృదయం తెలియజేస్తున్నాను. నశించాలి 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 నశించాలి.